అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. కౌలు రైతు కుటుంబానికి తోడుగా నిలుస్తూ ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. కష్టాల్లో ఉన్న రైతు కన్నీళ్లు తొడలేనప్పుడు ఎన్ని పదవులు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా ఏం ఉపయోగం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పవన్ సాయం అందుకున్న రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ ప్రభుత్వం ఆదుకునే తరుణంలో మీ సాయం చాలా విలువైందని 2 చేతులు జోడించి పవన్కి నమస్కరించారు. సీఎం జగన్ తనపై చేస్తున్న విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తనను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ చేసిన విమర్శలపై మండిపడ్డారు. తను సిబిఎన్ దత్తపుత్రుడంటే జగన్ను సిబిఐ దత్తపుత్రుడని అంటామని హెచ్చరించారు. వైసీపీ కీలక నేతలను సిబిఐ దత్తత తీసుకునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని పవన్ తెలిపారు. జనసేనలో టీడీపీ బి టీం అంటే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీం అనాల్సి ఉంటుందని హెచ్చరించారు. చనిపోయిన కౌలు రైతు కుటుంబాల పిల్లల భవిష్యత్తు కోసం నిధి ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ నిధిలో సగభాగం తాను ఇస్తానని, మిగిలిన సగభాగం జనసేన పార్టీ నాయకులు ఇస్తారని స్పష్టం చేశారు. గవర్నమెంట్లోకి వచ్చాక కాదు, ఈ క్షణం నుంచే ఈ నిధి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేవుడిలాంటి వ్యక్తిత్వం కళ్యాణ్ దని రైతులు కొనియాడుతున్నారు. గెలిచినా ప్రభుత్వం స్పందించలేదని, ఓడినా పవన్ స్పందించి సాయం చేయడం హర్షణీయమని రైతులు తెలిపారు. వైసీపీ నేతల కంటే ఎక్కువ తిట్లు తనకు వచ్చని, 16 నెలలు జైల్లో కూర్చుని వచ్చిన మీరా మాకు నీతులు చెప్పేదంటూ పవన్ సెటైర్స్ వేశారు. వైసీపీ నేతలు సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాదిరి స్వాతంత్ర్యం కోసం జైలుకెళ్లిన వారిలా మాట్లాడుతూ ఉంటారని విమర్శించారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వైసీపీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. కానీ జనసేన మాత్రం రైతుల కష్టాలు, ఆత్మహత్యల గురించి స్పందించి అండగా నిలుస్తోందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని చెప్పం, కానీ రైతు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా గొట్టూరులో సాగు నష్టం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున ₹1,00,000 ఆర్థిక సాయం బాబు కుటుంబానికి అందించారు. పిల్లల్ని పనికి పంపవద్దని, పిల్లలు చదువుకోవాలన్నా, ట్రైనింగ్ తీసుకోవాలన్నా పూర్తి బాధ్యత తీసుకుంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకార వేళ వ్యక్తి పూజ ఉప్పొంగిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన మంత్రులు ముద్దాడుతూ కొందరు, సాష్టాంగ దండాలు పెడుతూ ఇంకొందరు పోటీ పడి మరీ సీఎం జగన్పై విధేయత చూపించారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 73 ఏళ్ల మంత్రి సైతం పాదాభివందనం చేస్తుంటే జగన్ అడ్డుకోపోగా కనీసం నిల్చోకపోవడం కొసమెరుపంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తిరుపతిలో ఎప్పుడు లేని సమస్యలు జగన్ సర్కార్ పాలనలో పుట్టుకొస్తున్నాయంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపేయడంతో తిరుపతిలో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్రీవారి సర్వదర్శన టోకెన్లు కేటాయించే కేంద్రాల వద్ద భక్తులను అదుపు చేయలేక టీటీడీ నేతలు ఎత్తేయడంతో చేతులెత్తేయడంతో తోపులాట చోటు చేసుకుంది. మంగళవారం నాటి దర్శన స్లాట్ పూర్తి కాగానే టోకెన్ల జారీ నిలిపేశారు. బుధవారం దర్శనానికి ఒక రోజు ముందు అంటే మంగళవారం రోజు మధ్యాహ్నం నుంచి తిరుపతిలో ఆయా కౌంటర్లో కేటాయిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. కరోనా సాకుతో వారిని తిరుమలకు అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు అధికారులపై మండిపడ్డారు. అలిపిరి, శ్రీనివాసం, టీటీడీ అనుబంధ సముదాయాలు ఆరుబయట నిద్రిస్తున్నామని, తిరిగి వెళ్లిపోదామంటే మళ్లీ స్వామి దర్శనం లభిస్తుందో లేదనే భయంతో దేవుడి మీదే భారం వేసేలా ఆరుబయట సేద తీరుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి టికెట్లలో భక్తులను తిరుమలకు అనుమతించాలని కోరారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర చేపడితే జగన్లో చలనం రాలేదని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. 3 ఏళ్లు నిద్ర నటించి నష్టపరిహారం ఇచ్చేందుకు ఇప్పుడు ఆరాటపడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి ఇంతకాలం కర్షకుల కష్టం కనిపించలేదా అని ప్రశ్నించారు. రైతుల పక్షపాతి పవన్ అని, జగన్ది రైతు వంచన ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రైతులకు అండగా నిలబడటం లేదు కాబట్టి జగన్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిస్తే చాలు అధికారులు అప్రమత్తం అవుతారని మరోసారి రుజువైంది. అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా బాధిత కుటుంబాలకి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. పవన్ సాయం అందించిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఒక్కో కుటుంబానికి ₹7,00,000 పరిహారం అందించింది. మిగతా కుటుంబాలకు కూడా ప్రభుత్వ పరిహారం అందించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. కరెంట్ ఛార్జీల పెంపుతో భారీగా వడ్డించిన డిస్కమ్స్ తాజాగా మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. తాము ఖరారు చేసిన మార్గదర్శకాలకు భిన్నంగా అధికంగా కరెంటు వాడితే అపరాధ రుసుము వసూలు చేసేందుకు అనుమతించాలని ఏపీ ఈఆర్సీకి ప్రతిపాదించాయి. మార్గదర్శకాలు పాటించిన పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, గృహ వినియోగదారులపై ఎంత మేరకు అపరాధ రుసుము వేయాలో ప్రతిపాదనలు పంపితే వాటిని పరిశీలించి ఆమోదిస్తామని డిస్కమ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. విద్యుత్ వాడకంలో నియంత్రణ దాటితే జరిమానా చెల్లించాలనే నిబంధనలపై వినియోగదారులు మండిపడుతున్నారు.
విశాఖపట్నం కసింకోట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత వేధింపులతో సుదర్శన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో రగడ మొదలైంది. వైసీపీ సర్పంచ్ కొత్తపల్లి శ్యామ్ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని ఫోన్లో వేధిస్తున్నానని తన ఫ్రెండ్ సుదర్శన్ చెప్పింది. అధికారం ఉంటే ఏమైనా చేస్తారంటూ సుదర్శన్ వాట్సాప్ స్టేటస్ పెట్టడంతో సర్పంచ్ శ్యామ్ అతన్ని రాళ్లతో కొట్టించి కేసు బుక్ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన సుదర్శన్ ఉరేసిన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైసీపీ నేత శ్యామ్ అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని కసింకోట పోలీస్ స్టేషన్ దగ్గర జనసేన టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె బండాలగూడు పోటీలు అపసర చోటు చేసుకుంది. ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు ప్రారంభిస్తూ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ప్రమాదానికి గురయ్యారు. పోటీలు ప్రారంభించే క్రమంలో శివప్రసాద్ రెడ్డి ఎడ్లో ఆదరించారు. ఎద్దులు ముందు కదలడంతో ఎమ్మెల్యే క్రింద పడిపోయారు. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కడప స్టేషన్ ముందు యువతి ఆందోళనకు దిగింది. ఇంద్రానగర్ సమీపంలో నిర్మాణంలో అధికార పార్టీ నేతలు ఇంటి గోడలు కూల్చేసి పోలీసులు ఎదుటే మహిళలపై దాడికి దిగారని, ఆయన పోలీసులు నిమ్మకనేతటిగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోగా వారిపై వత్తాసు పలకడంపై మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరు నిరసనగా స్టేషన్ ముందు బైఠాయించి మహిళలు ధర్నాకు దిగారు. సీఎం జగన్పై జనసేన నేత చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచడంపై మండిపడ్డారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పేదలకు 200 యూనిట్లు విద్యుత్ ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ధరలు పెంచడం ఏంటంటూ ప్రశ్నించారు. కరెంటు కోతలతో ఆక్వా రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. విద్యుత్ కోతలు ఎత్తేసి పెంచిన ఛార్జీలు తగ్గించాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. నన్నయ్య యూనివర్సిటీలో కొంతకాలంగా గంజాయి కలకలం రేపుతోంది. హాస్టల్లో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు కొందరు గంజాయి సేవిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. గంజాయి సేవిస్తున్న విద్యార్థుల పేరెంట్స్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జగన్నాథరావు తెలిపారు. యూనివర్సిటీలో గంజాయి అరికట్టేందుకు ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుమలలో ఉచిత దర్శనం కోసం వెళ్లే భక్తులను అలిపిరి వద్ద నిలిపేయడం అన్యాయమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. టీటీడీ నిర్ణయం భక్తులకు శరాఘాతమని సోము వీర్రాజు తెలిపారు. పాలక మండలి వెంటనే నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తారు. లేకపోతే భక్తులతో కలిసి తిరుమల యాత్ర చేపడతామని సోము వీర్రాజు వెల్లడించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి రాజధానికి కృష్ణానదిపై 3.5 కిలోమీటర్ల భారీ వంతెన నిర్మాణానికి ఎంపీ కేశినేని ప్రతిపాదన చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ రాజధాని అమరావతిని అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేసేలా చట్టంలో పెట్టారని కేశినేని నాని చెప్పారు. జగన్ వచ్చాక పనులు పూర్తిగా నిలిపేశారని నాని వ్యాఖ్యానించారు. తానెప్పుడు ఎలాంటి పదవులు ఆశించలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. జగన్కు తాను సమస్య కాకూడదు, ఆయన ఏ పని ఇచ్చినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జనాల్లోకి వెళ్లి పార్టీ కోసం పనిచేయమన్న వెళతారని స్పష్టం చేశారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుందన్నారు. స్పీకర్గా ఉండాలని తనకు చెప్పడానికి కూడా అప్పుడు జగన్ ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ఏలూరు జిల్లా రిజిస్టర్ ఆఫీస్ అంధకారంతో దర్శనమిచ్చింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సుమారు 2 లక్షలు బాకీ ఉండడంతో ఎలక్ట్రికల్ సిబ్బంది ఫీజులు తీసుకెళ్లారు. 3 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసులో కరెంటు లేక ఆస్తి కొనుగోలు విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ఆఫీసులో కూడా కరెంటు లేకపోతే పనులు ఎలా అవుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గంజాయి తరలిస్తున్న 2 యువకులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా నుంచి కొనుగోలు చేసి తణుకులో విక్రయించేందుకు ఏర్పడుతున్న సమయంలో అద్దంకి నరసన్న, గంటా పనీంద్రబాబు పట్టుపడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 1800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టుగా ఎస్ఐ వీరబాబు తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థుల ఆగడాలు అరికట్టాలని గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. పెదకాకాని దేవాలయం క్యాంటీన్లో మాంసాహారం వండిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ఆఫీస్ ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. టెంపుల్ క్యాంటీన్లో మాంసం వండటం ప్రభుత్వం యొక్క కుట్రలో భాగమన్నారు. హిందూ మతాన్ని అపవిత్రం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మండిపడ్డారు. క్యాంటీన్ నిర్వాహకులు షరీఫ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ కొత్త కేబినెట్పై మాజీ మంత్రి యనమల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రివర్గం చాయ్ బిస్కెట్ కేబినెట్ అంటూ ఎద్దేవా చేశారు. జగన్ కేబినెట్లో మంత్రులకు స్వేచ్ఛ లేదని విమర్శించారు. సీఎం కిచెన్ కేబినెట్లో సలహాదారుల బృందంలో బీసీలు ఎందుకు లేరని ప్రశ్నించారు. నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ కిచెన్ కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యం లేదని ఆరోపించారు. ప్రాధాన్యం పెత్తనం లేని పదవులు ఇచ్చి ప్రాతినిధ్యం కల్పించామని ఎలా చెబుతారన్నారు. పరిశ్రమల నిర్వాహకులపై ఆర్థిక మంత్రి బుగ్గన అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. డోర్ నియోజకవర్గంలో జరిగే మైనింగ్ దందా ఆర్థిక మంత్రి బుగ్గన అరికట్టాలని డిమాండ్ చేశారు. కక్షపూరిత రాజకీయాలు బుగ్గన మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ సర్కారులో విసనకర్రలు, కొవ్వొత్తులు, లాంతర్లకు డిమాండ్ పెరిగిందని జనార్దన్ ఎద్దేవా చేశారు. సీఎం జగన్తో అసంతృప్తి ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. తనకు మంత్రి పదవి రాకపోవడం తమ కార్యకర్తలు బాధించిందని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బలహీన వర్గాలకు సీఎం ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సీఎం కోరారని పార్థసారథి తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుతో తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని ఆశించారని సామినేని తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంతో బాధపడ్డారని తెలిపారు. 2024లో పార్టీని అధికారంలోకి తేవాలని సీఎం కోరారని చెప్పారు.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం తామే కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర సర్కార్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దిక్కుమాల కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన తాము చూస్తూ ఊరుకోమన్నారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని 1960 రూపాయల మద్దతు ధరకు ధాన్యం కొంటామని సీఎం వెల్లడించారు. మతపిచ్చితో దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు మతోన్మాదుల కుట్రలో పడితే దేశం 100 ఏళ్లు వెనక్కి వెళుతుందని హెచ్చరించారు. దేశాన్ని చైతన్యపరిచే ఉద్యమంలో తాను ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తానని తెలిపారు. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రం అనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంతమన్నారు. రాష్ట్రాలు పెట్రోల్పై పన్నులు తగ్గించాలంటున్న కేంద్రం ఎందుకు వాటిపై పన్నులు తగ్గించదని ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వడ్లపై సమస్య ఉన్నట్టుగా ప్రచారం చేస్తానని విరుచుకుపడ్డారు. కేంద్ర సర్కార్కి బాయిల్డ్ రైస్ ఇవ్వబోని రాసిన సంగతి వాస్తవం కాదని ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ ఏ రాష్ట్రం వినియోగించలేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేని సమస్య సృష్టించారని, పైగా వాస్తవాలు వక్రీకరించి ధర్నాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం దిశగా ఆలోచించుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంతల్లో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేక కేంద్ర సర్కార్ కొనుగోలు చేస్తుందో స్పష్టించాలని ఎమ్మెల్యే శ్రీధర్బాబు నిరసన చేపట్టారు. పెరిగిన ధరలు, వడ్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం మీద శ్రీధర్బాబు మండిపడ్డారు. కరెంట్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర తగ్గించాలని నిరుపేదలపై భారం పడుతుందని శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాటలు విని చాలా మంది రైతులు యాసంగి పంట పండించకుండా ఉన్నవారికి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించారన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీతారామాలయంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. విగ్రహాలకు అలంకరించిన బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. ఉదయం గుర్తించిన ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కేసీఆర్ రైతుల్ని మోసం చేస్తారని తెలంగాణ బీజేపీ నేతలు విమర్శించారు. తెలంగాణలో ధాన్యం ఎంత ఉందనే దానిపై ముందుగా శ్వేతపత్రం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ముందు కేసీఆర్ ఒడ్లు కొనాలని లేదా సీఎం కుర్చీ నుంచి కిందకి దిగాలంటూ బీజేపీ శ్రేణులు రైతు దీక్ష చేపట్టాయి. నిజామాబాద్లో ఉద్రిక్తత తలెత్తింది. ఎంపీ అరవింద్కు నిరసన శాఖ తగిలింది. రైతులు ఆర్మూరి మండలంలో ఉన్న ఆయన ఇంటిని చుట్టుముట్టడంతో ఉద్రిక్తత సాగింది. యాసంగి వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ ఇంటి ముందు ట్రాక్టర్తో రైతులు ఒడ్డు పోసి అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఘర్షణకు దిగారు. కౌన్సిల్ సమావేశంలో పరస్పర నినాదాలతో టీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కౌన్సిల్లో భారీగా పోలీసులు మోహరించారు. కేసీఆర్పై బీజేపీ కార్పొరేటర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాగుబోతు కేసీఆర్ పార్టీ కండువా వేసుకుని టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కౌన్సిల్కు రావడం సిగ్గుచేటని నినాదాలు చేశారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. పీఎంఓ ఆదేశాలతో హైదరాబాద్లో బీజేపీ నేతలు దొంగదీక్ష చేశారని ఆరోపించారు. ఉరికి చించుడు నీకే కాదు, మాకు తెలుసంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ఎంతో సమయంతో ఉండాలని, పిచ్చి మాటలు మాట్లాడితే సహించమని. ఏ దాడులకైనా సిద్ధమైన పల్లా చరిత్రలో హిట్లర్ పట్టిన గతే బండి సంజయ్కు పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఇష్టారాజ్యంగా పెంచేస్తారని మండిపడ్డారు. రైతులకు, సామాన్య ప్రజలకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. వ్యక్తి హక్కులు కాలరాయకుండా చేయడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయన్నారు. ట్రాన్స్జెండర్స్ హక్కుల రక్షణ కోసం ప్రైడ్ ప్లేస్ పేరుతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ట్రాన్స్జెండర్స్ కోసం సెల్ ఏర్పాటు చేయడం చరిత్రాత్మక ఘట్టమన్నారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికేందుకు ఏకుల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అవకాశం కల్పించిందని, వాటిని కాపాడేందుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తుంటారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్పై ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలుపై రెండు పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారన్న కోమటిరెడ్డి రైతులు ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదన్నారు. చంద్రబాబు పట్టిన గతే భవిష్యత్తులో కేసీఆర్కు పడుతుందని విమర్శించారు. వర్షాలు బాగా పడి గ్రౌండ్ వాటర్ పెరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గ్రౌండ్ వాటర్ పెరిగిందని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటారని మండిపడ్డారు. బీజేపీ పోరాటం వల్లే కేసీఆర్ వెనక్కు తగ్గి ఒడ్లు కొంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. అధికారం కోల్పోతామనే భయంతో కేసీఆర్ పట్టుకుందని సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే ధాన్యం కొనడం రైతుల విజయమని, తాము రైతుల వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. యాదాద్రి ఆలయం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని, ఇంత మంచి రాతికట్టు ఇటీవల ఎక్కడ లేదని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని స్వాత్మానందేంద్రతో కలిసి దర్శించుకు ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం చేయించి అసలైన హిందువుగా నిలిచారన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుల్ సైజ్ ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ సైకిల్ హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ విడుదల చేసింది. కచ్చో డిజైన్ అంకుర సంస్థ తయారు చేసిన ఎలక్ట్రికల్ సైకిల్ హార్న్ బ్యాక్ను ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. కచ్చో డిజైన్ వ్యవస్థాపకులు నిషిత్ పారిక్, రాజ్ కుమార్ కేవతల కృషిని అభినందించారు. అత్యంత తక్కువ సమయంలో సైకిల్ని మడవడం ద్వారా మనకు కావలసిన ప్రాంతానికి తీసుకెళ్లవచ్చని నిషిత్ పారిక్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆహార సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్తో చర్చించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. అవసరం అనుకుంటే ప్రపంచ దేశాలకు తిండి గింజలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా బైడెన్తో చెప్పినట్టు మోదీ అన్నారు. గుజరాత్లో శ్రీ అన్నపూర్ణధామ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఒకవేళ ప్రపంచ వాణిజ్య సంస్థ అంగీకరిస్తే అప్పుడు భారత్ ప్రపంచ దేశాలకు భోజనం అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సభలో బాంబు దాడి కలకలం సృష్టిస్తోంది. తన సొంత జిల్లా నలందలో ఓ పాఠశాలలో నితీష్ జనసభ ఏర్పాటు చేయగా వేదిక 20 అడుగుల దూరంలో బాంబు పేలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాంబు తక్కువ సామర్థ్యం కలది కావడంతో పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదు. ఇటీవల నితీష్ కుమార్పై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక సంచలన ప్రకటన చేసింది. విదేశాల నుంచి తీసుకున్న అప్పులపై తాము కట్టలేమని ఆ దేశ ఆర్థిక శాఖ ప్రకటించింది. $5,100 కోట్ల అప్పులు కట్టబోమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి బెయిలౌట్ ఇంకా పెండింగ్లో ఉందని, కాబట్టి అప్పులు కట్టలేమని పేర్కొంది. తమకు అప్పులిచ్చిన దేశాలు వడ్డీ కావాలంటే దేశంలో వేరే ఇతర మార్గాల నుంచైనా తీసుకోవచ్చని, లేదంటే శ్రీలంక రూపీల్లో కట్టించుకునేందుకు అంగీకరించాలని తేల్చి చెప్పింది. ఫిలిప్పీన్స్లో మేఘీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వరదలతో కొండచండి విరిగిపడడంతో 25 మంది మృతి చెందారు. తూర్పు దక్షిణ తీరంలో చిక్కుకున్న ప్రజలను రక్షించుకునేందుకు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మేఘీ తుఫాన్తో సుమారు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తూర్పు తీరంపై మేఘీ తుఫాన్ విరుచుకుపడడంతో సుమారు 13,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. భారీ వర్షాలు, గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్లో బ్రూక్లిన్లో 36వ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది గాయాలైనట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు. నెత్తురోడుతున్న గాయాలతో బాధితులు స్టేషన్లో ప్లాట్ఫామ్పై పడి ఉన్నట్టు ఫోటోలు బయటకు వచ్చాయి. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు లభ్యమైనట్టుగా వార్తలు వచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషించారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ చిత్ర బృందం విడుదల చేసింది. మెగాస్టార్ 152వ చిత్రం కాబట్టి 152 థియేటర్స్లో రిలీజ్ చేశారు. కామ్రేడ్ సిద్ధాంత్, చిరు చరణ్ కాంబినేషన్ సీన్స్ ఈ ట్రైలర్లో చూపించారు. ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. స్టార్డమ్ సంపాదించుకున్నా కూడా తండ్రి మెగాస్టార్ చిరంజీవి మాదిరిగానే చాలా సింపుల్ గా కనిపిస్తూ అభిమానులకు, ఇండస్ట్రీలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందిస్తూ రామ్ చరణ్ అండగా నిలుస్తున్నారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రికి చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో దర్శకుడు సుకుమార్ ద్వారా చరణ్ వద్దకు వెళ్లి విషయం చెప్పగా వెంటనే 2 లక్షలు సహాయం చేస్తారని కాదంబరి కిరణ్ తెలిపారు. బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరని కాదంబరి అన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సర్కారీ వాడపాట చిత్రంలో ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. మిగిలి ఉన్న పాటను కూడా త్వరలో చిత్రీకరిస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేస్తుంది. RRR ఎఫెక్ట్తో రామ్ చరణ్ తేజ్ హాలీవుడ్ ఆఫర్ అందుకున్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ రామ్ చరణ్తో వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయినట్టుగా లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉందని, త్వరలో హాలీవుడ్ వెబ్ సిరీస్ సంబంధించి అధికారిక ప్రకటన వస్తున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. RRR తర్వాత చరణ్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఏటా మన దేశంలో అధిక సంఖ్యలో చిత్రాలు రూపొందుతున్నాయని, అలా రూపొందే చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ అన్నారు. దీనికి నిదర్శనమే టాలీవుడ్ నుంచి వచ్చిన పుష్ప, RRR చిత్రాలను గుర్తు చేశారు. భారతీయ ఆత్మగా సినిమా మారిందని, అంతర్జాతీయ స్థాయిలో చిత్ర పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందిన దేశాల్లో భారత్ ఒకటిగా ఉందన్నారు.